ఇప్పటికైతే 2 విడతల ఓట్లు ఒడిచినాయి. ఈ బుధవారం నాడు 3వ విడత ఓట్లు అయ్యి కూడా ఒడిస్తే రాష్ట్రంలో ఎవల బలం ఎంత ఎవల బలగం ఎంత అనేటి లెక్కలన్నీ తేలిపోతాయి. ఇప్పటికైతే అధికార పార్టీ వాళ్ళకే ఎక్కువ సీట్లు వచ్చినాయి. ఇక 3వ విడతల ఏమవుతుందో తెలిసినాక అంతోసారి పురాగా మాట్లాడుకుందాం. కానీ ఇప్పటికైతే కారు పార్టీ తరపుకించి పోటీ చేసి గెలిచిన సర్పంచ్ సాబ్ల ముచ్చట చెప్తాయి నుర్రి. ఒక్కొక్కరిని పిలిచిండు, చెల్లబట్టలు కప్పిండు, సన్మానం చేసిండు. ఎవరనుకుంటున్నారు వాళ్ళంతా ఖానాపూర్ నియోజకవర్గంలో కార్ పార్టీ తరపుకించి నిలబడి గెలిచిన సర్పంచులు, వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు. అందరినీ పట్టణంలో ఉన్న తెలంగాణ భవనంకు బిలువ నంపుకొని ఇట్లా సన్మానం చేసిండు కేటీఆర్ సారు. ఎవరన్నా ఒక్కరు పంచాయతీ ఎన్నికల ప్రచారం చేసినారండి ముఖ్యమంత్రి? ఎవరు చేయరు జనరల్గా. కానీ ఈ ముఖ్యమంత్రి కాలికి బల్పం కట్టుకొని తిరుగుతున్నాడు. తిరిగి జిల్లాకు పోయి 2 ఏళ్ల విజయోత్సవం అని చెప్పి పరోక్షంగా ఎలక్షన్ల ప్రచారం చేసినా ఇవాళ గణనీయమైన ఫలితాలు మనకు వస్తూ ఉన్నాయి. సొంతంగా పోటీ చేసి గెలిచి కార్ పార్టీలో షరీక్ అయ్యేందుకు వచ్చిన వాళ్ళను పార్టీ కండువా కప్పి పార్టీలకు తీసుకుంటూ కూడా పనిల పనని సర్కారులను గట్టిగానే అరుచుకుండు కేటీఆర్ సారు. 2 ఏళ్ళు అయితే నిజంగా తెలివి ఉంటే, నిజంగా ముఖం ఉంటే మనం చేసిన దానికంటే ఎక్కువ చేయాలి. మేము ఇగో ఈ పని చేసినాం కాబట్టి మాకు ఓటేయండి అని అడగాల. ఒక పచ్చి అబద్ధం. వెనకటికి ఎవడో ముఖం బాగాలేక అద్దం బల కొట్టిండట. ముఖం మంచిగా లేదు, ఏం చేయాలి? అద్దంలో మంచి కనబడతలేదు, ఆయనతో అద్దం బల కొట్టిండట. మంచిగా అయిపోతుంది ముఖం? నీకు నడపచాత కాక, స్కీములు అమలు చేసే తెలివి లేక కేసీఆర్ అప్లపాలు చేసిపోయిండు అని పచ్చి అబద్ధాలు. బీసీలకు 42% రిజర్వేషన్ అన్నారు కానీ ఆఖరికి 17%కే తగ్గించాలి అనేది కారు పార్టీ వాళ్ళు అంటున్న మాట. సర్పంచ్ ఓట్లలో కారు రువడి పెంచింది, వచ్చే ఎమ్మెల్యే ఓట్లలో కారు 100 మీద ఊరుకుంది. మేమే మళ్ళీ అధికారంలోకి వస్తామని వచ్చిండు కూడా. మొదటి విడతలో మనకు దగ్గర 40-45% సీట్లు ఇచ్చారు. 2వ విడతకి ఇంకా పెరిగింది కొద్దిగా. ఇక 3వ విడత వచ్చే వరకు ఆయన కాంగ్రెస్ వాళ్ళు భయపడి రేపు జిల్లా పరిషత్ పెట్టరో నాకైతే అనుమానమే కొడుతుంది. గుర్తు లేకుండా జరిగే ఎన్నికలనే గీపరిస్తున్నది. ఇక మరి కారు గుర్తు వచ్చిందనుకో, గులాబీ జెండా వచ్చిందనుకో, ఎట్లుంటుంది మరి? ఇక బుగులు పట్టుకుంది కాంగ్రెస్ వాళ్ళకు. ఏమో తీయలే కదంతా మనకెందుకు. కానీ ఇలా ఖానాపూర్ నియోజకవర్గంలో గెలిచిన సర్పంచ్లను పిలిచి సన్మానం చేసినట్టే 3వ విడతలో ఓట్లు వచ్చినాక కూడా రాష్ట్రంలో కార్ పార్టీ తరపుకించి గెలిచిన సర్పంచ్లందరినీ పిలువ నంపుకొని గిట్టనే సన్మానం చేసి మాట్లాడతాడో లేదో చూడాలే. పట్నంలో మూసి చుట్టుపట్టున్న ఇండ్లు కూలగొడితే బాధితులంతా పోయి ఎగస్ పార్టీ వాళ్లకు ఎట్లయితే ఫిర్యాదు అయ్యిర్రో, ఏపీ విజయవాడలో కూడా ఇండ్లు పోయిన వాళ్ళంతా జగన్ సార్కు ఫిర్యాదు అయ్యిర్రు. సారు మీరే ఎట్లా చేసన్నా మాకు న్యాయం చేయాలి అని అందరికందరూ అడుగుడుతోని జగన్ సారు విజయవాడ భవానీపురంకు పోయిండు. మరి పోయిన కాడ ఏమైంది, సార్ ఏమన్నాడు అనేది ఒక్కసారి అట్లా వేర్చుకొని వద్దాం పారి. ఏపీ పాత ముఖ్యమంత్రి జగన్ సార్ కూటమి సర్కారు మీద మస్తు గర్వైండు. భవానీపురం పోయి ఇండ్లు పోయిన 42 కుటుంబాలను కలిసి మీకు నేనున్నాను ధైర్యం చెప్పిండు. వాళ్ళ బాధలన్నీ విన్నాడు. అయితే జోజినగర్లో 25 ఏళ్ల సంది ఇండ్లు కట్టుకుని ఉన్న కొంతమంది జనాలను బలిమీటికి ఖాళీ చేయించి మరీ ఇండ్లు కూలగొట్టాడు సర్కారు వాళ్ళు. ఇక ముచ్చట్ల బాధితులంతా పోయి జగన్ సార్కు ఫిర్యాదు అయితే పాత ముఖ్యమంత్రి వచ్చి సర్కారు మీద మాటలు తూటాలు గట్టిగా వేల్చిండు. ఒకవేళ ఇది వీళ్ళ భూమే కాకుండా వేరే వాళ్ళది అయితే ఇండ్లు కట్టుకోవడానికి లోన్ ఎట్లు వచ్చినట్టు, కరెంటు, నీళ్లు, మురికి కాలువలు, రిజిస్ట్రేషన్లు ఇవన్నీ ఎట్లా అయినట్లు? అసలు ఈ పంచాయతీ సుప్రీంకోర్టులో ఉండగా సర్కారుకు ఎందుకంత ఉరుకులాట? కోర్టు స్టే ఆర్డర్ డిసెంబర్ ఆఖరి దాకా ఉంది. మరి అప్పటిదాకా ఆగకుండా అన్యాయంగా ఇండ్లు కూల్చేసిరు. గద వనికే సరిలో వీళ్ళని రోడ్డున పడేసిరు. ఇదేం తరిక, ఇదేం సర్కారు అని గర్వైంది సారు. ఇటువంటి పరిస్థితిలో వచ్చినప్పుడు వీళ్ళంతా వెళ్ళి కంప్లైంట్లు కూడా ఇచ్చినారు. చంద్రబాబు నాయుడు 3 సార్లు కలిసినారు, లోకేష్ 2 సార్లు కలిసినారు, అర్జీలు ఇచ్చినారు. చివరికి ఎవరికైతే వీళ్ళు అర్జీలు ఇచ్చినారో వాళ్ళే కుట్ర పన్ని, వాళ్ళు వాళ్ళ ఎంపీలు వీళ్ళంతా కలిసి కుట్ర పన్ని ఏ రకంగా వీళ్ళంతా కూడా వీళ్ళకి అన్యాయం చేశారు అన్న దానికి నిదర్శనం ఇది. అదన్నట్లు మొత్తం 2 ఎకరాల భవన ఈ భూమి విలువ అందాజు 150 కోట్లు ఉంటది. దాన్ని అన్యాయంగా గుంజుకొని జనాలను రోడ్డున పడేసిరు. అసలు సర్కార్ అంటేనే జనాలకు ఆసరా కావాలి, వాళ్ళ తిప్పలు అరుచుకోవాలి. అసొంటిది వాళ్ళ దాని నుంచి భూములు గుంజుకొని ఎవరికో అప్పచెప్పుడు దేశంలో ఎక్కడ లేదని సురుకులు పెట్టిండు. రిజిస్ట్రేషన్లు చేశారు, బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్స్ ఇచ్చారు, అన్ని రకాల పర్మిషన్స్ ఇచ్చినారు. ఈ 150 కోట్ల పైచిలకు ఈ వాలెట్ వాల్యూలో 150 కోట్ల పైచిలకు వాల్యూ ఉన్న ఈ ప్రాపర్టీని కబ్జా చేసేందుకు ఇంతమంది ఒకటై పేదలను నిస్సహాయాలుగా ఈ రోజు రోడ్డు మీద నిలబెట్టించారు. నిజంగా నేను అడుగుతా ఉన్నా, ఈ ప్రభుత్వం అన్నది పేదల తరఫున ఉందా అని. వీళ్ళ తరఫున ఆర్గ్యూ చేసే దానికోసం లాయర్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి న్యాయం తరఫున ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాల సహాయ సహకారాలు కూడా కొనసాగిస్తామని కూడా తెలియజేస్తాం. ఇంటిరా
తప్పుడు కాయిదాలు పుట్టించి జనాల భూమిని కొల్లగొట్టాలని చూస్తారు. దీనికి సరైన బుద్ధి జనమే చెప్తారు. వాళ్ళకి న్యాయం చేసేదాకా మేము వెనుక తగ్గే ముచ్చట లేదన్నాడు సారు. కేసులే పెట్టుకుంటారో అరెస్టులే చేసుకుంటారో చేసుకోరి అని మాట్లాడుకొచ్చిండు. మరి ఆ కోర్టు స్టే ఆర్డర్ను ధిక్కరించి మరి కూల్చివేతలు చేసినంటారు కాబట్టి అటు కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో ఏమో, ఈ కూల్చివేతల పంచాయతీ మళ్ళీ ఏ మలుపు తీసుకుంటుందో ఏమో చూడాలా గాని సర్కారు వల్ల రువ్వడి ఏగస్పాటలకు సంధించినట్లే కదా అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన పబ్లిక్. మా తాత 3-4 వద్దుల సంధి ఒకటే ఫోను, రాయే పిల్ల ఊళ్ళకు ఒక్క పూట వచ్చిపో, పొద్దుగాలొచ్చి ఓటేసి పొద్దుముకి పోదురా, కారు కట్టుకొనిరా, పెట్రోల్కు పైసలు పంపిస్తా గాని. సర్పంచ్కి నిలబడ్డ పిల్లగాడు మనోడే, ఆపతికి సాపతొస్తాడు. ఇగో గిట్లనే దినం ఫోన్ల మీద ఫోన్లు. ఇక బుధారంతో గా ఫోన్ల తిప్పలు బాత్తదబ్బా. రైట్, భుజాలంతో ఊళ్ళో పోయి పంచాయతీ వస్తుంది. అదే సర్పంచ్ చోట్ల పంచాది. ఇంటింటికి తిరుగుడు ఉండదు, పబ్లిక్ ను బతిలాడు ఉండదు, కాళ్ళు ఏళ్ళు పట్టుకునేది ఉండదు. అవు భుజాలం నాడే 3వ విడత ఓట్లు. అయ్యాల్టితో రాష్ట్రం అంతా సర్పంచ్ ఓట్లు ఒడిచినట్టే. తెలంగాణలో కొత్త సర్పంచులు సీట్లకు ఎక్కుతారు అన్నట్టు. ఇక 182 మండలాలు, 4157 గ్రామ పంచాయతీలలో ఓట్లు నడవాలి లెక్కకైతే. కానీ ఇప్పటికే ఓ 394 దుక్కుల ఏకగ్రీవం అవ్వడుతోని తతిమ దుక్కుల ఓట్లు నడుస్తాయి అన్నట్టు 3వ విడతల. మొత్తం 36,483 పోలింగ్ కేంద్రాలలో 53,06,401 మంది వేస్తారు ఓట్లు. ఎప్పటి లెక్కనే పొద్దుగాల 7ంటికి ఓట్లు షాలైతాయి, పైటీలు 1 గంట కొడుస్తాయి. అటంక ఇంత తిన్నాక 2ంటికించి ఓట్లు లెక్క పెట్టేటి కార్యం నడుస్తుంది. పొద్దుకేటాలకు గెలిచి ఎగిరేదేవులు, గులాలు గుప్పుకొని మురిసేదేవులు, ఓడి ఏడ్చేదేవులు అనేటి అన్ని బయటపడతాయి కూడా. ఇక బుధారం నాడు ఆఖరి ఓట్లు ఓడిచిన అంటే తెలంగాణ రాష్ట్రంలో 12,733 ఊర్లకు సర్పంచులు, ఉప సర్పంచులు, 1,12,288 వార్డులకు వార్డు మెంబర్లు కొలువు తీరినట్టే. ఇక ఈ సర్పంచ్ ఓట్లు ఓడిచిన అంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్లు. దానికి కూడా అంతా తయారు చేసుకుంటున్నారట మన గవర్నమెంట్ వాళ్ళు. ఇక ఇప్పటికైతే ఇంతే 3వ విడతల ఓట్లు వచ్చినాక సర్పంచుల ముచ్చట్లన్నీ ఆఖరికి మల్లోపాలు చెప్పుకుందాం. ఏపీ రాజకీయం అంతా ఓ లెక్కుంటే అనంతపురం జిల్లా తాడిపత్రి రాజకీయం ఓ లెక్క. ఎందుకంటే ఆడున్న ఇద్దరు నాయకుల నడుమ ఏదన్నా లొల్లి పుడితే పెద్ద రణరంగమే అన్నట్లుంటది. మరి ఓ దిక్కు జేసీ, ఇంకో దిక్కు పెద్దారెడ్డి, ఇద్దరికిద్దరు ఎవ్వళ్ళు తగ్గరు అన్నట్లు ఇద్దరు నడుమ మల్లో పంచాది రగులుకుందట. పారిగా పంచాది ఏందో చూద్దాం. తాడిపత్రి రాజకీయం నిప్పులేస్తే కాలదు, రోడ్లేస్తే దంగదన్నట్లే ఉంది కదా. పట్నంలో ఉన్న ఎర్రవంక కాలువను ఎవరో ఆపరాంచి ప్లాట్ చేసిర్రు, కోట్ల అమ్ముకొని పైసలు ఎన్కేసుకురు అని తాడిపత్రి మాత్రం అభివృద్ధి చేయలేదు అని మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి సార్ పోయి కలెక్టర్ ఫిర్యాదు చేసినట. ఇక ముచ్చట అడ్డు పోయి మున్సిపల్ పెద్ద జేసీ సార్ చెవులో పడ్డది. ఇక పెద్ద మనిషి చూకుంటాడా, ఎర్రగుంట కాలువను కబ్జా చేసింది అంటున్నావు కదా, ఇక రా ఎక్కడ కబ్జా అయిందో ఎవరు ప్లాట్ చేసిరో చూపియాలి అని కయ్యానికి కాలు వీడు. గాలి మాటలు చెల్లెల మాటలు అనుడు కాదు, మర్యాదకు వచ్చి చూపియాలి. ఒకవేళ ఆయన చూపించి నిజమని తేలితే ఆడ ఏమున్నా నేను వెంటనే వీకేపిస్తా, ఇది నా ఛాలెంజ్ అని తన మనసులో వేసుకొని రోడ్డు మీదకి ఎక్కిండు. ఆ కాలువ దగ్గర నుంచి మొత్తము ప్రైవేట్ ల్యాండ్. ఆ ప్రైవేట్ ల్యాండ్ వాళ్ళు స్థలం పెట్టుకున్నారు. ఆడికి నీకు ఎంత ఇచ్చినారు? 20 మీటర్లు ఇచ్చినారు. కొంతమంది వాళ్ళు చేసుకుంటున్నారు. మరి ఎవరు ఆచరించారంటే నువ్వు రేపు నిరూపించాలా? ఇంటిరా ఉద్దర మాటలు అనుడు కాదు, రూపిడి చేయాలి అని టెంట్ వేసి అలా నాయన విగ్రహాన్ని శుభ్రం చేసి విగ్రహానికి వినతి పత్రం కూడా అందించారు. అంతేకాదు ఆయన వచ్చి కబ్జా అయిన జాగను చూపించేదాకా ఈడికేసి గదిలే ముచ్చటలేదు. లేని మాటలను ఎట్లా పుట్టిస్తాడని పెద్ద లొల్లే చేస్తుండు జేసీ సారు. మొత్తానికి ఎర్రవంక కాలువ చేయంగా తాడిపత్రి రాజకీయం మళ్ళా వేడెక్కింది. దీని సల్లార్థానికి అటు పోలీసులు ఇటు అధికారులు బాగానే తిప్పలు పడతారు కానీ ఇద్దరికిద్దరు నేనే నెగ్గాలనే టైపు ఉన్నారు. మనకి ఈ పంచాయతీ ఎందాకపోద్దో ఏమో చూసుకుంటే పోవాలి కానీ జేసీ సారు వయసు మీద పడుతున్న సూత రాజకీయంలో మాత్రం తన పతాలను పోనిస్తున్నాడు కదా అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన అక్కడి పబ్లిక్. ఎన్నన్నా చెప్పురు కానీ మూసిని ముద్దుగా చేసేటి దాకా ఈ సర్కారు వాళ్ళు మాత్రం అస్సలు ఆగేటట్టేం కానొస్తలేదుల్లా. వద్దొద్దని పడని పార్టీ వాళ్ళు ఎన్ని తీర్ల పుల్లలు పెట్టినా తేపకోటి సగబెడుతూనే ఉన్నారు. మూసిని ఎట్లా ముద్దుగా చేయాలనేటి దాని మీద సర్కారు వాళ్ళు లెక్కలేస్తూనే ఉన్నారు. మూసి మురికి సంగతి ఏమో కానీ లీడర్ల మురికి మాటలే ఈనేతట్టు లేకుంటుండే అన్నట్లు మూసిని ముద్దుగా చేసేటందుకు ముహూర్తం ఫిక్స్ చేసిర్రు మన గవర్నమెంట్ వాళ్ళు. మాత్రం అక్కర్లేదు, అంత చదువుకున్నాకనే మూసిని నున్నగా చేస్తామని చెప్పినట్టే అంత చదువుకున్నాక మూసిని ముదుగా చేసేటి కార్యం ముంగటేసుకుంది తెలంగాణ సర్కారు. మూసి నదిని శుద్ధి చేసేటి పనులకు ముహూర్తం పెట్టిరు గవర్నమెంట్ వాళ్ళు. వచ్చే ఉగాది నాడు తొలత పనులు సాల్వ్ చేస్తారట. తెలుగు ఏడాది అయ్యాల్టి సందే సాల్ అవుతుంది కాబట్టి అంతకంటే మంచి రోజు ఉండదనుకున్నట్టు కావచ్చు. అయ్యాల మొదటి విడత పనులు సాల్వ్ చేసేందుకు శంకుబండలు బాతి అటెంక పనులు సాల్వ్ చేసేందుకు డిసైడ్ అయ్యి అన్నట్టు. మూసి నదిని నున్నగా చేయాలంటే పైసలు కావాలి కదా. ఇక
ఇక పైసలు తయారు చేసుకునేటి పనులున్నారట. ఇప్పటికే అప్పిచ్చేతందుకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు తయారు ఉందట కూడా. పైసలు వచ్చుడే ఆలస్యం పనులు సాలైతే అన్నట్టే. ఇక హెచ్ఎండిఏ కింద ఉన్న మూసి నది మొత్తం 55 కిలోమీటర్లు ఉంటది. గదంతా ఉన్నగా చేస్తారట. అందులో తొలత అంటే తొలి విడత కింద 9 కిలోమీటర్ల వరకు పనులు నడుస్తాయి అన్నట్టు. లంగర్ హౌస్లు ఉన్న బాపు ఘాట్ కాడ పూజలు చేసి పనులు సాల్వ్ చేస్తారట. గాంధీ తాతది ఓ పెద్ద బొమ్మ, ఆయన గురించి ఎరక చెప్పేటి మ్యూజియం, కొన్ని మతాల ప్రార్థనా మందిరాలు, మూసీకి చుట్టుముట్టు రోడ్ల సొంటి అన్ని చేస్తారట తొలి విడతల. ఇప్పటికే అధికారులు అంతా తయారు చేసుకున్నారట కూడా. తొలి దశ పనులకు ఎంత ఖర్చు అవుతుందో ఎరికేనా? ఏం తక్కువ 4100 కోట్లు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎంతమంది అడ్డం తగినా ఆగేదే లేదు. పనులు చేసుడే అనేది సర్కారు వాళ్ళు అంటున్న మాట. మరి చూడాలే ఏమవుతుందో ఇక. ఆర్టీసీ ఎండి కుర్చీలకించి సజ్జనార్ సార్ దిగిపోయినాక ఆ కుర్చీలకు మళ్ళా ఎవరు వచ్చిర్రు అనే ముచ్చట చాలా మందికి తెలియదు. ఎందుకంటే సార్ ఉన్నన్ని రోజులు డ్రైవర్లు, కండక్టర్లు, బస్సులు, ఆర్టీసీ ఆస్తుల మీద ఈగ వాలకుండా చూసుకొని తన పని తన చూపించిండు. కానీ సార్ దిగిపోయినాక ఆ కుర్చీలకు ఇంకోసారి అదే రుబడి చూపిస్తుండు. ఇక చూడరు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తిరిగిండు ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి సారు. మేడారం దిక్కు బస్సుల సౌలత్ ఎట్లెట్లుందో చూద్దామని పోయిన ఎండి సారు పోత అట్లనే మనుకూరు బస్ డిపో హాలత్ ఎట్లుందో కూడా చూసిండు. ఇక రాక పెద్ద సార్ వచ్చిండని డిపో అధికారులు, డ్రైవర్లు, కండక్టర్లు అంతా ఘనంగా ఎదుర్కొర్రు. శాల్వా గప్పి మొక్క చేతిలో పెట్టిర్రు. అటెంక డిపో అంతా కలే తిరుక్కుంటా ఎన్ని బస్సులు నడుస్తున్నాయి, ఎన్ని మూలకు పడ్డాయి, డ్రైవర్లు ఎంతమంది ఉన్నారు, కండక్టర్లు ఎంతమంది ఉన్నారు అనే ముచ్చట్లన్నీ ఆరాధీసిండు. అయితే మా తాన 75 బస్సులే ఉన్నాయి సార్, కానీ అవి జనంకు సరిపోతలేవు అని చెప్పుడుతోని ఇగిన్ని బస్సులు తెప్పిద్దామన్నట్లు హామీ ఇచ్చిండట సారు. అంతేకాదు బస్సుల టక్కర్లు షాన్ అవుతున్నాయి కదా సారు, గా ముచ్చట్ల ఆర్టీసీ ఎసొంటి జాగ్రత్తలు తీసుకుంటుంది అని మా విలేకరన్న అడిగితే గిట్లన్నాడు ఎండి. నా ఉద్దేశం ప్రకారం ప్రతి బస్సులో కూడా ఫస్ట్ ఎయిడ్ కిట్ ఒకటి, అదేవిధంగా ఏదైనా మంటలు వస్తే మంటలు ఆర్పేదానికి ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అంటారు కదా, అవి కూడా పెట్టిస్తున్నాము. అది ఆల్రెడీ ప్రొక్యూర్. మంచి ఆలోచనే. అట్లనే మహాలక్ష్మి పథకం వచ్చిన కాడ నుంచి ఆర్టీసీలో తిరిగేటోళ్ల సంఖ్య మస్తు పెరిగింది. అందులో ఎక్కువ మహిళలే బాగా వాడుకుంటుర్రు. దినం 60 లక్షల మంది తిరుగుతున్న ఆర్టీసీ బస్సులల్లా 175 మంది మహాలక్ష్ములే ఉంటుర్రంటే వాళ్ళకి పథకం ఎంత అక్కడికొచ్చిందో చూసుకోర్రి అని పూసగుచ్చిండు. అంతేకాదు ప్రయాణికుల డిమాండ్ను బట్టి అన్ని డిపోలకు కరెంటు బస్సులు ఇస్తామన్నాడు సారు. ఎలక్ట్రిఫికేషన్ అనేది కూడా నడుస్తుంది. ఎలక్ట్రిక్ బస్సెస్ తీసుకోవడం ప్రధానంగా హైదరాబాద్ సిటీకి, అదేవిధంగా హైదరాబాద్ నుంచి ఒక 2-2.5 గంటల దూరంలో ఉన్నటువంటి అన్ని సిటీస్ కూడా మనం ఎలక్ట్రిక్ బస్సెస్ నడిపించాలనే ఉద్దేశంతో ఎలక్ట్రిఫికేషన్ కూడా నడుస్తుంది. దీంతో ఏంటంటే పొల్యూషన్ తక్కువ కావడం, పొల్యూషన్ అనేది తగ్గించడం, ప్రజలకు కూడా ఎలక్ట్రిక్ బస్సెస్ వల్ల బాగా ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది మన డీజిల్ బస్సెస్ తోటి పోలిస్తే. గదన్నట్లు మొత్తానికి మేడారం జాతరకు అన్ని జాగలకెంచి స్పెషల్ బస్సులు నడపాలని చూస్తుందట ఆర్టీసీ. మరిగా పైలంగా తోలుకొచ్చే ఆర్టీసీ బస్సులంటే ఖర్చు తక్కువ, భరోసా ఎక్కువ అన్న ముచ్చట అందరికీ ఎరుకున్నదే కాబట్టి చూస్తుంటే ఈసారి మేడారం జాతరకు ఆర్టీసీ కొత్త రికార్డ్ కొట్టేటట్లే ఉంది పొర్రి. పొద్దుగాలంతా పొద్దెక్కిందాకా కప్పిన దుప్పటి తీయాలంటేనే పానం మీదకి వస్తుందబ్బా. అబ్బబ్బబ్బబ్బా ఎక్కడి చలి ఏం కథ, ముఖం ఇర్రున వలుగుతుంది. మా అవ్వేమో లేచిందాకా మొత్తుకోబట్టే, పక్క మీదకించి లేస్తే సీదా పోయి చలి మంటలు వేసుకోవడమే, పెయ్యి గరం చేసుకునే తందుకు. జర్రంత మంట తగ్గితే ఉండు కష్టం అవుతుంది. అంత చలి లేచింది మరి. గరం మంటలు, సలికోట్లు, చెవులకు కుళ్ళలు, కాకుంటే తువ్వాలలు. బండ్ల మీద పోవాలంటే బెదురుతున్నారు, ఇంట్లోకించి కాలు బయట పెట్టాలంటే గాజు నొనుకుతున్నారు. ఆ మోపున పెడుతుంది మరి సాలి. నెరి తెలుగు రాష్ట్రాలలో ఇంత ఎక్కువనే ఉన్నది. పొద్దుగాల 8 కొట్టిందనక కప్పిన దుప్పటి తీసేటట్టు లేదు, వేసిన పక్క ఎత్తేటట్టు లేదు, మంచం మీదకించి లేచేది లేదు. ఇగానికి ఇల్లు అంటుంది మరి ఒళ్ళు. రోజు కింద వెలుగుడే తప్పితే తగ్గిందైతే లేనే లేదు. నెరిగా అడవుల జిల్లాలకెళ్ళబోతే 10 డిగ్రీల కంటే తక్కువనే ఉన్నాయట ఉష్ణోగ్రతలు. ఇది చాలదన్నట్టు పొగ ఎదురుంగొచ్చేటి బండ్లు దగ్గరికి వచ్చిందనక కానొస్తే అంతొట్టు. ఇంకో 2-3 వద్దులు ఇటనే ఉంటదట సాలి. పొద్దుగాల 9 కొట్టిందనక ఏ పని ముంగట పడతలేదంటే చూడు ఏ తరీకలుందో సాలి ఊళ్ళ పొంటి. ఎప్పట్లెక్కనే అడవుల జిల్లా ఆదిలాబాద్ లో ఆగం పట్టిస్తుంది సాలి. గీ చలికి భయపడి సూర్యన్న కూడా దుప్పటి తీయట్లేనట్టున్నది. 9 అయితే గాని మబ్బుల సాటికించి బయటకు వస్తలేడు. అంత ఇగం మరి ఆడీడని ఏం లేదు, అంతటిట్టనే ఉన్నది. ఇటు పట్నంలో ఏమన్నా తక్కువ ఉందంటే అదేం లేదు. పల్లెల పోయింటి అన్న చలిమంటలు వేసుకుంటారు కానీ ఈడ ఆ సౌలత్ కూడా లేదు. మళ్ళా
ఇకటు దేశ రాజధాని ఢిల్లీలో అయితే చెప్పతరం లేదు పో. కొన్ని దుక్కుల గాలి నాణ్యత 450 పాయింట్లకు పడిపోయిందంటే చూడోలి. ఆయమన్న గాలి లేక ఆగం ఆగం అవుతురు ఢిల్లీ పబ్లిక్. ఏదన్నా కానీ ఇది కానీ ముసలోళ్ళు ముడుగోళ్ళు పసిపొల్లగాళ్ళు ఉంటే జరంత పైలంగా ఉండోలి. మీరు పొద్దుగాల లేచి చేసేదేముండదు కానీ జర పైలం వల్ల. ఈ నడుమ బస్ టక్కర్లు బొచ్చడవుతున్నాయి అబ్బా. మరి అందులో డ్రైవర్లు తాగి బండ్లు నడుపుతుర్రా, బండ్ల హాలత్ చక్కగా లేదా, లేకుంటే రోడ్లు ఏమన్నా బాగాలేవా తెలియదు కానీ ఉత్తి పుణ్యానికి జనం పానాలు పోతున్నాయి. అందుకే మోదాలు బస్సులు తోలే డ్రైవర్ అన్నలు తొవలబడితే ప్రయాణాలు సాఫ్ అవుతాయని డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్కింగ్లు చేసిర్రు పట్నం పోలీసు వాళ్ళు. కాచిగూడలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు గట్టిగానే కదా. ప్రైవేట్ బస్సునే టార్గెట్ పెట్టుకున్న పోలీసులు వచ్చిన బస్సు కల్లా అడ్డం తిరిగి నోట్ల పైపు పెట్టిర్రు. ఊదు ఊదు అనుకుంటే సడన్ చెకింగ్ పేరుతోని బస్సు డ్రైవర్ అన్నలకు పెద్ద షాక్ ఇచ్చిర్రు. మీకు మందు అలవాటు ఉందా? ఓకే, డ్యూటీలో రావద్దు. ఓకేనా? ఇంటిరా తాగుడు అలవాటు ఉంది కానీ స్టీరింగ్ మీద ఉన్నా కాబట్టి తాగలేదు సార్ అని అంటాడు డ్రైవర్ అన్న. మంచోడే. అట్లా బస్సు వెనుక బస్సు వస్తుంటే అన్ని బస్సులు తిరిగి తాగిరా లేదా అని తెలుసుకోవడానికి మీటర్లు పెట్టి ఊదిచ్చిరిగి ఇట్లా తాగి బండి నడిపోద్దు. ఓకేనా? ప్రజల రక్షణ భద్రతనే నీ బాధ్యత. ఓకేనా? ఇట్లా పెద్ద పెట్టిన పోలీసులు దిగి బస్సులన్నీ చెకింగ్లు చేసిరు. అయితే తాగి నడిపేటోళ్ళు ఒక ప్రైవేట్ దాంట్లో కాదు సార్, ఆర్టీసీల సూత ఉంటారు. జర ఈడ చేసినట్టే ఆర్టీసీ బండ్ల సూత ఆపి చెకింగ్లు చేస్తే అన్నెంత మంది పట్టుబడుతారేమో తెలుస్తుంది అని సలహాలు ఇస్తారు ఈ ముచ్చట చూసిన పబ్లిక్. ఇక కాచిగూడ ఇంకా సుల్తాన్ బజార్ పోలీసులు ఇద్దరు కూడా చెకింగ్లు చేసిన ముచ్చట ఇట్లుంటే ఈ డిసెంబర్ 12, 13 తారీఖులలో డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్లు చేస్తే 460 మంది పట్టుబడరాట. అందులో 350 బైకులు, 25 ఆటోలు, 85 కార్లు ఉన్నాయి. అటు సైబరాబాద్ లో 407 మంది పట్టుబడితే 290 బైకులు, 90 కార్లు, 18 ఆటోలు, ఇంకా 9 పెద్ద పెద్ద బండ్లు దొరికినాయట. ఇంత మందిలో కొందరికి కౌన్సిలింగ్ ఇచ్చి పెడితే కొందరి మీద కేసులు కట్టి కోర్టుకు పంపినట. మొత్తానికి వచ్చిన రీడింగ్ లో బట్టి కేసులు ఉంటాయి కాబట్టి తాగి బండ్లు నడపకురి, అట్టిగా కేసుల పావులు కాకురి అని హెచ్చరిక చేస్తున్నారు పోలీసులు. చూసుకోరు మరి.